కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజానౌక గద్దర్‌ని విప్లవకారుడు అంటూ, రాహుల్ గాంధీ అతన్ని కలిశాడంటూ కూడా ఎద్దేవా చేస్తూ విమర్శిస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇది నిజంగా తెలంగాణ ప్రజానౌకగా కొలుచుకున్నటువంటి గద్దర్‌ని ఈ విధంగా చులకనగా చేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అయితే మార్చి 31 తోటి నక్సలైట్లకు ఇచ్చినటువంటి లొంగుబాటు ఆ పరిమితి నిన్న ముగించడంతోటి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేస్తూ రాహుల్ గాంధీని విమర్శించే ధోరణిలో రాహుల్ గాంధీని ఇబ్బంది పెడటానికి అవాకులు చెవాకులు పేలే ఉద్దేశంతో గద్దర్ కలవడం వల్ల అతను ఒక విప్లవకారుడు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడిన తీరు నిజంగా కూడా తెలంగాణ సమాజం అయితే బాధపడుతూ ఉంది. అయితే అమిత్ షా గారికి గతం మర్చిపోయారో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదే గద్దర్ గారు 2022 భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ జూలై 3వ తారీఖున నిర్వహించినటువంటి విజయ సంకల్ప యాత్రకు గద్దర్ గారు వచ్చారు. మోడీ గారికి జై అన్నారు. మోడీని కలవడానికి వచ్చానని చెప్పాడు. మోడీకి అనుకూలంగా మాట్లాడాడు. ఆ రోజు యావత్తు తెలంగాణ బీజేపీ శ్రేణులైనటువంటి బండి సంజయ్ కానీ, ఈట్ల రాజేంద్ర గారు కానీ చాలామంది నాయకులతో కలవిడిగా తిరుగుతూ వ్యాఖ్యలు చేసి మోడీకి నైతిక మద్దతు ఇచ్చాడు ఆ రోజు. అయితే అలా విప్లవకారుడైతే, అతనే తీవ్రవాది అయితే, అతనే నక్సలైట్ అయితే మీ మీటింగ్కి ఎలా అనుమతించారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే మీ మీటింగ్లకు మోడీ లాంటి ప్రధానమంత్రి లాంటి స్థాయి వ్యక్తి వచ్చేటువంటి మీటింగ్కు ఒక విప్లవకారుని ఎలా రానిచ్చారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కలిసినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు విప్లవకారుడు కానిది తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ కలిస్తే తప్పెట్లవుతుందనేది ప్రశ్నిస్తూ ఉంది యావత్ సమాజం. మీరు కదా పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ తోటి వితౌట్ పర్మిషన్, వితౌట్ వీసాతో వెళ్ళింది. ప్రాపర్ విదేశీ వ్యవహారాలను అంబాసిడర్ రూల్స్ మార్చుకొని మీరు కదా పాకిస్తాన్ తీవ్రవాదులతో కలిసి వచ్చింది. మీరు పాకిస్తాన్ తాలిబాన్లుగా ఆఫ్ఘనిస్తాన్ పోయింది మీరు కదా. మరి మిమ్మల్ని కూడా టెర్రరిస్ట్ అంటే మీరు ఓరుకుంటారా? సహేతుకం కానిటువంటి సంబోధన చేయడానికి, మీరు ప్రతిపక్షాన్ని విమర్శించడానికి, ప్రతిపక్షాన్ని ఎరకాటం పెట్టడానికి అవాకులు చెవాకులు వేలుతూ మనోభావాలు దెబ్బతీయకుండా అది తెలంగాణ సమాజం కోరుకుంటుంది.